ఎట్లా రాయి తీయలేనోడు గూట్ల రాయి తీస్తా అన్నాడట. సర్కార్లో పని చేసేటోళ్ళకే జీతాలు చక్క ఇయ్యే శాసనం అయితలేదు కానీ ఓ చెప్తారమ్మా ఇక అంత పొడుగు హామీలు. ఈ ఘోరాన్ని నేను చెప్పలేను గాని ఈ అక్క చెప్తుందా తినుండ్రి. చెప్పక్క ఏమాయే ఏంది మీ లొల్లి? ఎవరెవరి దగ్గర పోయారు? బడ్జెట్ లేదు పడతలే ఆ గది ముచ్చట ఇది కదా మన కాంగ్రెస్ సర్కార్ చక్కదనం అంటే. ఒక్కటి కాదు రెండు కాదు 5 నెలల నుండి జీతం ఇస్తలేరట నల్గొండ జిల్లా సర్కార్ దవాఖాన్లో పనిచేసే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు. మరి సర్కార్ తనకి పైకం ఉన్నదో లేదో అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానికి పోయిరట. అయినా కూడా మంత్రి సారు చెవున పెట్టకుండా ఎట్టి కిడ్స పెట్టిండట. ఇలా మాటలు కలెక్టర్కు చెప్పినా కూడా అకౌంట్లో జీతం పడలేదట. ఇక చూసుకుంటా కూర్చుంటే ఈ 5 నెలలు కాస్త 10 నెలలు అయ్యేటట్టున్నాయని భయపడి బాధతోని గిట్లా రోడ్డు ఎక్కి లొల్లికి దిగిండ్రు. మరి ఈ లొల్లి ఎన్ని రోజులు చేస్తారో తెలియదు కానీ సర్కారు ఓ కన్ను జర ఇలా మీద వేస్తే అన్ని కుటుంబాలు ఇలా పడతాయి. లేకపోతే అడుక్కున్న గతే అవుతుంది కావచ్చు. మరి జర్ర ఓ వారం అటు ఇటు అయితేనే అప్పులోళ్ళు ఈఎంఐ వాళ్ళు అంతా వచ్చి ఇంటి ముంగట జామ్ అవుతారు. అసొంటిది 5 నెలలు అంటే ఎవరికైనా ఎంత తిప్పలు ఉంటుంది ఏం కథ. ఇక ఈడెట్లుంటే ఇక్కడ చూడుండ్రి. సీకులు కడుపులా ఉచ్చుకోగల నీ పైసలు సలగున కిందికి దిగ. వీళ్ళంతా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ 17,000 మంది ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు బంద్ అయినాయట. అందుకే షిగాలూతురు గేట్లెక్కి పాపం సర్కారు వీళ్ళకు నడుమిట్లా పోలీసులు వాళ్ళని ఆగబట్టలేక తిప్పల పడుతుర్రు. ఏందో ఏం పాడు వీళ్ళకు జీతాలు ఇవ్వనీకనే సర్కారు తన పైసలు చక్కలేవు కానీ మనకిచ్చిన హామీలను తీరుస్తుందంట సర్కారు అని డౌట్ అనుమానాలు కూడా షురు అయినాయట. ముచ్చట తెలిసిన పబ్లిక్ కు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వెనక మర్ర ఎవరన్నా కుయ్యా కుయ్యా అని హారన్ కొడితే చిన్న కోపం రాదు. అరే అందరికీ పని ఉంటది, అందరు ముంగటికి ఓనికే చూస్తుంటారు. ఎవరు కూడా దుమ్ములా ధూళిలా ఎండకు నిలబడాలని అనుకోరు. ఎవరి బట్ట కొరకు వాళ్ళు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తానే ఉంటారు. టైంకు పోవాలని ఓ 10-15 నిమిషాల ముందే పోతా ఉంటారు. అయినా కానీ ఏం చేస్తాం, దేశంలో జనాభా పెరుగుడుతోని ప్రతి ఒక్కరింటికి ఓ 2-3 బైకులు ఓ కారు ఖచ్చితంగా ఉండనే ఉంటున్నాయి. ఒక్కరు ఓనికనైనా కారే తీస్తున్నారు, 4 అయినా కారే తీసుకుపోతున్నారు. గట్ల అయినాక ట్రాఫిక్ జామ్ కాకపోతే ఇంకేమైతుంది. సరే పట్నంలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఈ పల్లెటూర్లలో సుతగ్గదే కథ. చూడుండ్రో పారేమైందో. అయ్యయ్యో గట్ల ఓటబట్టే ఆగో కాళ్ళేపు మరి జాడిచ్చి దన్నుతున్నాడు పెద్ద మనిషిని. ఏం కావచ్చబ్బా డ్రైవర్ అన్నా ఈ ప్యాసింజర్ తోటి ఏమన్నా పంచాది పెట్టుకోవచ్చునా, లేకుంటే బస్సు స్పీడ్ పోయిందా, సడన్ బ్రేక్ ఏమన్నా వేసిందా, ఏం అర్థమైతలేదు కదా. అక్కేమో అంటుంది నుండ్రి. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ పోలీస్ స్టేషన్ అక్కేమో అంటుంది నిందాము. ఇన్నరా బస్సు డ్రైవర్ అన్న సింగిల్ రోడ్ లో పోతుండగా ఈ అన్న కార్లో వెనక మర్ర వస్తుంటే సైడ్ ఇయ్యనందుకు గంత ఘోరంగా కొట్టిండట. పాపం డ్రైవర్ అన్న చూడుండి నేను నీకు తండ్రస్ ఉంటాను అంటున్నా కూడా కొట్టినావు అంటుంటే కూడా ఊకోలే ఆ కార్ అయినా. ధమాకుందా లేదా, ఎటు కూడా కాలుగా దొరికిందని చేయి చేసుకుంటే ఎట్లా తెలుగుందో లేదో. కోపంలో ఎవ్వల మీద పడితే వాళ్ళ మీద కోపం తీర్చుకున్నాడు న్యాయం కాదని అక్క గట్టిగానే అరుచుకుంటుంది. చూడుండ్రి ఏ చూపెట్టుకుంటా ఎట్లా మాట్లాడుతున్నాడో. కానీ బస్సు లోపల ఉన్న ప్యాసింజర్లు సుతా ఏం మూకుంటలేరు. అందరు ఎగబడి రివర్స్ అయ్యి నిలదీసి అడుగుతుంటే నీళ్లు మింగుతున్నాడు కాక. అగ చూడు నువ్వు వీడియో తీస్తున్నావు మంచిదే తీ అన్నట్టుగా మళ్ళా బెదిరిస్తున్నాడు. తమాము బస్సులకు వచ్చి మరి కొట్టుడేంది అని తారీఫ్ చేస్తున్నారు బస్సులున్న పబ్లిక్ కూడా. పోలీస్ స్టేషన్ పోయినాక మాట్లాడదాం అని అనేటాలకు వెళ్ళిపోతుండు. చూడు ఏం జరిగిందో డ్రైవర్ కాకనే చెప్తాడు. నుండి వల్లం పట్ల అవుతలే సార్ కార్ నాకు అపోజిట్ వచ్చిండు. అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయిండు.
వెళ్ళిపోయిండు. మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్. నాకు ఆ టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్కు అడ్డం కార్ అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ సైడ్ నుంచి సార్ చేతి తీసి నన్ను కొట్టిండు. ఆ డ్రైవర్ డోర్ గుంజి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కండక్టర్ డోర్ లెక్కి లోపల ఎక్కి బాండ్ మీద ఎక్కి సార్ తన్నిండు. నెత్తి మీద ఐదారు దెబ్బలు కొట్టిండు సార్, నెత్తి మీద ఘోరంగా. పోంతి ఏ కాక ఎవల పాపం వాళ్ళెంత ఏం చేస్తాం పాటు గింత ఓపిక లేకుండా రోడ్డు ఎక్కితే ఎట్లా కావాలి. మీరేమో కార్ల హాయిగా ఏసీలో కూర్చొని పోతారు. అన్నిటికీ సౌలం కావాలంటే దొరకది, సర్దుకొని పోవాలి. నేను తోపును నేనే తురుమునంటే కుదరది. ఒకటి గుర్తు పెట్టుకోరి, ఎటు ఊడక కార్ల పోతున్నామన్న గర్వంతో కళ్ళు నెత్తికి ఎక్కినట్టుగా ఆగిసొని తలతిక్క పనులు చేస్తే ఎవ్వరు ఊకోరు. మళ్ళీ ఇంకెప్పుడైనా తప్పు లేకుండా ఇట్లా ఉచ్చిదారుణంగా తిట్టినా కొట్టినా ఏడనన్నా రిపీట్ చేస్తే రివర్స్ సేమ్ రిప్లై ఇస్తారు జనము. జర ఫైలం.